ఏదైతే కేసీఆర్ గజ్వేల్ ఈ ఫోటో ఇష్యూ ఉందో అసలు కేసీఆర్ గజ్వేల్కి ఏం చేశారని కొంతమంది ఆ గజ్వేల్లో ఉన్న కాంగ్రెస్ వాళ్ళు అంటారు. అసలు కేసీఆర్ గజ్వేల్కి ఏం చేశారు మీ స్నేహితులు? ఒక్కటేనమ్మా, నేను గజ్వేల్ ఇన్ఛార్జ్ ఉంటుంది, ఆయన ముఖ్యమంత్రి అయిన రోజు. ఇది 8.5 సంవత్సరాలు కూడా మెదక్ జిల్లా ఇన్ఛార్జ్ ఉంటుంది. గజ్వేల్కు లాభం చేసిన మాట వాస్తవం, కానీ చెయ్యాల్సినంత జరగలేదు. కానీ ఆయన గజ్వేల గెస్ట్ హౌస్లో ఉండి ఆయన రోజు ఒక ఊరును పిలుచుకొని భోజనం పెట్టి వాళ్ళ మంచి చెడ్డలు అడిగితే అయిపోతుంది కదా. ఎందుకంటే ఆయన పోలేడు. అందుకనే ఒక ఊరో 2 ఊళ్ళనో పిలిచి ఇప్పటికైనా ఇంకా 2.5 సంవత్సరాలు ఉన్నది కాబట్టి ఈ 2.5 సంవత్సరాలలో అన్ని గ్రామాల మంచి చెడ్డలు ఆయన చెప్పచ్చు. సంబంధించిన అధికారులకు ఉత్తరాలు రాయొచ్చు, మంత్రికి ఫోన్ చేసి మాట్లాడచ్చు, ముఖ్యమంత్రితో మాట్లాడచ్చు. ఆయన మాటకు విలువ ఉంటుంది కాబట్టి ఇప్పటికైనా గజ్వేల్ను నిన్ను ఆదరించింది, గజ్వేల్ను నిన్ను 2 సార్లు ముఖ్యమంత్రిని చేసింది, ఇవాళ రాజకీయ జీవితంను ప్రారంభించింది. ఇప్పుడు అది ఏది సిద్దిపేట అయినా రాజకీయ పరికాష్టాన్ని అంటే ముఖ్యమంత్రి స్థాయిని అందుకున్నది ఈ కాన్స్టిట్యున్సీ కాబట్టి ఈ కాన్స్టిట్యున్సీకి చేయాల్సిన ధర్మము మన కేసీఆర్ గారి మీద ఉంటుంది. రాఘవ చెద్దా గురించి చెప్పమంటే, రాఘవ చెద్దా అనే వ్యక్తి ఒక అరుదైన వ్యక్తి. ఈ అరుదైన పర్సనాలిటీని ఈ యువ నాయకుడిని కాపాడుకోవాల్సిన అవసరం దేశ ప్రజానికానికి ఉన్నది, దేశ ప్రజానికానికే ఉన్నది. సరే, ఆయన మాజీ ముఖ్యమంత్రి, ఆయనను ఓర్చి చేస్తాడా ఓరోక చేస్తాడా, ఆయన ఎట్లయినా ఓర్పుమల్లోడే. ఆయనకంటే పర్సనాలిటీ ఎక్కువ కనిపిస్తుంది కాబట్టి ఇలా పార్లమెంట్లో ఆయన వాయిస్ అన్ని భాషలలో అనువదించబడి సామాన్య జనాల దగ్గర పోయింది. ఇవాళ సమోసా రేటు ఎందుకు ఉండాలి విమానాశ్రయంలో అనే విషయం కానీ, టెలిఫోన్ ఛార్జెస్ విషయంలో కానీ, 28 రోజులు 30 రోజులు ఎందుకు తీసుకుంటాననే విషయంలో కానీ అనేక ప్రశంసలు అందుకున్న వ్యక్తి ఇవాళ యువ ఎంపీ. ఇవాళ ఆయనను కాపాడుకోవాల్సిన అవసరం దేశ ప్రజానీకానికి ఎంతైతే అవసరం ఉన్నదో ఇవాళ బిత్తరపోయి చూసిండు అమిత్ షా గారు, ప్రధానమంత్రి గారు మోడీ గారు ఆయన మాట్లాడుతా అంటే రాఘవ చెద్దా మాట్లాడుతా అంటే. కాబట్టి ఆయనను కాపాడాల్సిన అవసరం వీళ్ళకు కూడా ఉన్నది. రేపు రాబోయే భావితరాలకు ఆయన ప్రధానమంత్రి అయినా ఆశ్చర్యం లేదు. ఎందుకంటే సామాన్యుని యొక్క బాధ, అవస్థ, కష్టము తెలిసిన వ్యక్తిగా నాకు అనిపిస్తూ ఉన్నాడు. అందుకని ఆయనను అందరం కలిసి కాపాడుకోవాలి. రాఘవ చెద్దా ఓన్ బిల్డప్ చేసుకున్నాడు తప్ప ఆప్ పార్టీని సపోర్ట్ చేయట్లేదు, ఆప్ పార్టీని ఎదగనివ్వట్లేదు అని ఒక వార్త వినిపిస్తుంది. అది ఎంతవరకు నిజం? ఇప్పుడు ఈయన మాత్రం ఈ ఢిల్లీ కేజ్రీవాల్ మాత్రం ఆయనది పెంపు చేసుకున్నాడు, పార్టీ పెంపు చేసుకుంటూ ఆయన కూడా పెంపైంది కదా. ఆయనను కూడా పర్సనాలిటీ అనుకున్నాడు కదా. ఆయన ఓర్పులెతనం అయితే ఇప్పుడు బయటపడ్డది కదా. ఆయన కంటే తెలియకను ఓర్తలేడు అన్నట్టే కదా. అందుకనే రాఘవ చెద్దా కరెక్ట్ మ్యాన్. పార్టీ కంటే పర్సనాలిటీ గొప్పదే కావచ్చు, పర్సనాలిటీ కంటే పార్టీ గొప్పది. కానీ ఆయన పార్టీతో పాటు పర్సనాలిటీని కూడా కాపాడుకున్నాడు. కానీ అటువంటి అరుదైన వ్యక్తి, యువ నాయకుడు, యువకులలో ఒక క్రేజీ సంపాదించుకున్నాడు. అటువంటి వాడు రేపు రాబోయే రోజులలో మన అందరికి కూడా అవసరమని నేను భావిస్తాను.